పెడుతుర్రో ఏమో పోలీసు వాళ్ళ దగ్గర వెళ్దామంటే. మనం నిజామాబాద్ జిల్లా నవిపేట మండల కేంద్రంలోని జన్నపల్లి గ్రామంలో ఉన్నామండి. అయితే ఈరోజు ఇక్కడ శివాలయాన్ని అంటే పురాతన శివాలయాన్ని డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఈరోజు పునఃప్రారంభించడం జరుగుతుంది. మరి శివాలయం దగ్గరికి వెళ్ళి మన శివాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు, గుడిని ఎలా డెవలప్మెంట్ చేస్తారనే విషయాన్ని గ్రామంలో ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి హనుమంతరావు గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ వాళ్ళు చేసిన ఏర్పాట్లను చూసుకున్నట్లయితే హోర్డింగ్స్ పెట్టారు, అలాగే గ్రీన్ కార్పెట్ వేశారు కింద వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటుందని. అలాగే ఇక్కడ నుంచే మనకి ఎమ్మెల్సీ కవిత గారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే అలాగే ఎంపీలు మేడంతో వచ్చే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరు కార్యకర్తలు కూడా ఇక్కడ నుంచే వెళ్ళి శివాలయానికి వెళ్ళడం జరుగుతుంది. మరి మనం ప్రస్తుతం జనపల్లి గ్రామంలో ఉన్నాం కదా. మరి మనం ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసాము. మరి ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కనుక చాలా బాగా ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఇప్పటికే పొద్దున్న తెల్లవారుజాము నుంచే ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా ఎమ్మెల్సీ కవిత గారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి భక్తులు అయితే ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్నామండి. మరి ఈరోజు ఇక్కడ పురాతన శివాలయం అయినటువంటి దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన, అది కూడా ద్వాపర యుగంలో 14 సంవత్సరాలు వనవాసం చేసినటువంటి శ్రీరాముడు ఇక్కడికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన చేతుల మీదుగా ఇక్కడ శివునికి పూజలు చేయడం జరిగిందని ఇక్కడ ఒక కథ ఉంది. అది కథ కాదు, నిజమే అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ ఈ శివాలయాన్ని ఇంతకుముందంటే చాలా పురాతన శివాలయము, దీన్ని అంటే అప్పట్లో ఎవరు పట్టించుకోకపోయేసరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ₹1,00,00,000 సొంత ఖర్చుతో ఇక్కడ శివాలయాన్ని
జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. పత్రిదళమే కావాలన్నట్టు తీసుకొచ్చేద్దాం. శివాలయానికి చిలుకూరు శివుడు వచ్చిండు. చిలుకూరు శివాలయ ప్రధానార్చకుడు. పంతులు ఉంటే కొంచెం టెంపుల్ కూడా ఒకసారి మీరు బయట కలియుగే ప్రథమపాదే జంబో ద్వీపే ప్రథమ వర్షే ప్రథకంఠే దక్షిణాదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరియోర్మధ్యప్రదేశే సమస్త బ్రాహ్మణ గురుచరణ తస్మిన్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరం శ్రీ శార్వారనామ సంవత్సరే మాఘమాసే కృష్ణపక్షే పంటలు పరిపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు ఆత్మపూర్వక నమస్కారం. ఇక్కడ జన్నపల్లి మనం శివాలయంలో ఉన్నాం. మరి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. అర్చకులతో మాట్లాడి నమస్కారం. మరి ఇక్కడ శివాలయాన్ని పునః ప్రారంభించారు. అంటే ఇంతకుముందు దాన్ని మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు మరి సొంత నిధులతోనే ఖర్చు చేసి ఇప్పుడు ₹1 కోటి ఖర్చు చేసి గుడిని ఇలా అంటే అందంగా తయారు చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ శుభం జరగాలండి. ముందస్తు నాతో పాటు టిప్కా మన ఇక్కడ ప్రధాన అర్చకులు జోషి గారు ఉన్నారు. నిజంగా ఈ దేవాలయ పరిసర అడుగుపెట్టిన తర్వాత అనిర్వచన అనుభూతి కలుగుతోంది. ఒళ్ళు గగురు పొడుస్తోందండి. శివుడు అంటే ఆనందకారకుడు నిస్సందేహంగా. పైగా ఆయన చేసిన మహత్తర కార్యక్రమం ఏంటంటే భక్తులు తన దాకా పరిగెత్తుకొచ్చారు. ఏది సముద్ర మథనంలో విషం వచ్చినప్పుడు వచ్చారు. విషం వచ్చింది, దాన్ని స్వీకరించాలి, లేదంటే మొత్తం అందరూ భస్మీపట్లమయ్యే పరిస్థితి ఉందని చెప్పి తెలియంగానే ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుకొచ్చి ఆ విషయాన్ని స్వీకరించేశాడు. అంటే తన భక్తులు ఏది అడిగినా వెంటనే అనుగ్రహించి సిద్ధంగా ఉండేవాడు భోలాశంకరుడు. అలాంటి భోలాశంకరుడు దేవాలయం ఎవరో పాతకాలం నిర్మాణం చేశారు. పైగా దీనికి మేము వస్తూ వస్తూ తెలుసుకున్న విషయం, రాముల వారు ఇక్కడ శివుణ్ణి పూజించారు అని. పైగా ఇది మాఘమాసం అండి, శివునికి ఇష్టమైన నెల. ఎందుకు ఇష్టమయ్యా అంటే ఈ మాఘమాసంలో మనకి మహాశివరాత్రి పర్వదినం. అలాంటి మాఘమాసంలో ఒక సోమవారం పూట ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకి ఈ మైనంపల్లి వారు పూనుకోవడం ఇది నిజంగా భగవత్ సంకల్పం. మీది నాది సంకల్పం కాదు, ఆయన సంకల్పం కూడా కాదు. ఇది శివయ్య సంకల్పం. ఎలా ఆయనకు కలిగింది మనం చెప్పలేము, అది భగవంతుని ప్రేరణ. అలాంటి అది కూడా ఎట్లా, ఎక్కడైనా కార్యక్రమం జరిగితే ఆ ఊరి పరిసరాల్లో కొంతమందికే తెలుస్తుంది. ఈయనేంటో సంకల్పం అర్థం కాల, మొత్తం శివమయం చేసేసారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ దాటి జన్నేపల్లి వచ్చేంత వరకు అసలు ఆ వస్తున్న దారమ్మట కళ్ళమ నీళ్ళు వచ్చేసాయి మాకైతే. ఏమిటి ఇంతటి తాదాత్మ్యం, భక్తి! నిజమే, ఈ దేవాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో అంత ఖర్చు మీకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ప్రచారంలో. ఇది ఉండాలండి, ఎందుకు ఉండకూడదు? ఏది మంచో అది ప్రపంచవ్యాప్తం కావాలి. దుర్మార్గం అంటే ఈ మధ్య మంచి ప్రపంచవ్యాప్తం కావట్లా, పనికిరాని ప్రతి విషయం ప్రపంచవ్యాప్తం అవుతుంది. అలాంటి మంచి విషయానికి కోరుకున్నటువంటి మైనంపల్లి వారి ఫ్యామిలీ అనుకోండి, లేదు వాళ్ళకి సంబంధించిన ఊరు పురోహితులు, వాళ్ళ ఇంటి పురోహితులు ఉన్నటువంటి జోషి పరివారం గారిని నిజంగా ధన్యజీవులు, అదృష్టవంతులు. అలాంటి ఒక మంచి రోజు ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోబోతున్నాం మనం. ఈ శివుడి అనుగ్రహం ఈ చుట్టుపక్కల వాళ్ళకి కాదు, ఏదైతే మైనంపల్లి వాళ్ళ యొక్క ఆ సంస్కారం ఏది ఈ శివ అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి ఎప్పుడైతే ఇంత బాగా చెప్తున్నారో నిజంగా వాళ్ళందరికీ ఇంత అద్భుత అనుగ్రహం దొరుకుతుంది నిస్సందేహంగా. ఇప్పుడు ఈ శివాలయం యొక్క వ్యవహారం ఏదైనా ఉంటే మనకి స్థానిక జోషి వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. ఓకే, మరి ఆలయంలో అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, మరి ఇది మీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి
ఈ ఆలయం ఉందని మీకు తెలుసు. దాని విశిష్టత ఏంటి? శివాయ గురవే నమః. అయితే ఆలయము దరిదాపులు 1500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవాలయము స్థాపించబడి అని చెప్పడం జరుగుతుంది. అయితే పూర్వంలో రాముల వారు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారన్నట్టు చెప్పడం జరుగుతుంది. అయితే చరిత్రలో కాకతీయుల కాలంలో ఈ దేవాలయాన్ని వాళ్ళు దీన్ని అభివృద్ధి పరచడం, దేవాలయాన్ని చక్కగా నిర్మించడం, రూపుదిద్దడం అనేది శాస్త్రాలలో పురాణాలలో చాలామంది చెప్పడం జరిగింది. దేవాలయం చాలా విశేష మహిమగల దేవాలయం అండి. ఇక్కడ స్వామివారి సన్నిధిలో చాలా సంవత్సరాలు గల ఒక సర్పం అనేది కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది కొన్ని సందర్భాలలోనే స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుందని చెప్పడం జరిగింది. చాలామంది తక్కువగా ఈ దేవాలయంలో ఆ సర్పాన్ని తిరగడం చూశారు. నిజంగా అది చూసిన వాళ్ళు చాలా ధన్యులని చెప్పుకోవడం జరుగుతుంది. చాలా మహిమగల్ల పరమేశ్వరుణ్ణి ఈరోజు ఒక రాజకీయ నాయకుడు తన సొంత ఖర్చుతో, సొంత నిధులతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని సంకల్పం అనేది చాలా గొప్పనైన విషయం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటారు. కానీ ఒక భగవంతుడి దేవాలయాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మంది దీన్ని దర్శించుకునే విధంగా రూపుదిద్దడం అనేది చాలా గొప్పనైన విషయం. అయితే చాలా సంవత్సరాల క్రితమే, ఒక 20 సంవత్సరాల క్రితము మైనంపల్లి హనుమంతరావు గారు దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని చెప్పేసి ఈ దేవాలయం ఒక వైపున వంగి ఉంటుందన్నమాట. అయితే పూర్వకాలంలో ఇక్కడ కొంతమంది దొంగలు చొరబడి దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి అని చెప్పేసి వస్తే అప్పుడు నంది గట్టిగా అరవడం వల్ల ఒక భూకంపం లాగా వచ్చి దేవాలయం ఒక వైపుకు వంగిందని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది పురాణాలలో. అయితే ఆ దేవాలయాన్ని మళ్ళీ ఇదే విధంగా చక్కగా రూపుదిద్దుకునే విధంగా, ఏ శిల్పం ఏ విధంగా ఉందో అదే విధంగా నిర్మించాలని చెప్పేసి ఒకప్పుడు సంకల్పం అనుకున్నారు. కానీ ఇంత పురాతనమైన దేవాలయాన్ని ఏ కొద్దిగా కదిలించినా కానీ ఊరికేమైనా అరిష్టం జరగవచ్చేమో అన్న చిన్న భయంతో గ్రామస్తులు అంగీకరించకపోయేసరికి దాన్ని అప్పుడు నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆయనకు ఏ విధంగా అనుగ్రహించాడో, ఏ విధంగా చెప్పాడో కానీ కనీసం దేవాలయానికి చిన్న మరమ్మతులు పనులు, అంటే ప్రహరీ గోడ నిర్మించడం కానీ ఏవైనా కార్యక్రమాలు చేస్తేనైనా సరే భగవంతుడు అనుగ్రహిస్తాడేమో అని చెప్పి అనుగ్రహంతో ఆ భగవంతుడి సంకల్పం మీద దేవాలయంలో చిన్న ప్రహరీ గోడ కానీ, రేకుల షెడ్ వేయడము, గార్డెను చాలా చక్కగా రూపుదిద్ది ఈరోజు జన్నాపల్లి శివాలయం అంటే ఒక భగవంతుడు అంటే తెలంగాణలోనే చెప్పుకోదగ్గ విషయంగా ఆయన దీన్ని ప్రచారం చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటి దేవాలయంలో ఇంత మంచి జనసందోహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశేషంగా ప్రారంభించుకోవడం నిజంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ అందరూ కూడా ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని, ఆయన యొక్క అనుగ్రహంతోని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి, అలాగే ఇంత మంచి వైభవాన్ని తీసుకొచ్చిన, ఈ దేవాలయానికి వైభవాన్ని తీసుకొచ్చిన మైనంపల్లి హనుమంతరావు గారికి, వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మనతో పాటు ఆలయ చైర్మన్ రమణారావు గారు మనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, మరి ఈ ఆలయం చైర్మన్గా మీరు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత నిధులతో ₹1 కోటి ఖర్చు పెట్టి ఆలయాన్ని ఇంత పునర్వైభవం తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది నేను కూడా ఈ గుడి చైర్మన్ అయ్యి ఇంత డెవలప్ చేయడానికి ఆయన డబ్బులు పెట్టినా కష్టపడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఎంత డెవలప్ చేసినాక అంత డెవలప్ చేసిండు. ఇది కళలో కూడా అనుకోలేదు. ఇది ఒక 5-6 నెలలు టైం పడుతుంది చేయాలంటే. మేము 20 రోజుల్లో రాత్రి పగలు కష్టపడి పని చేసి దానికి చాలా సంతోషపడుతున్నాం. దీనికి డబ్బులు పెట్టిన మైనారిటీ హనుమంతరావు గారు సోషల్ సర్వీస్ మేము చేతులకు జోడిస్తాం. మేము ఎంత చేసినా తక్కువనే.
ఆలయం అనేది చాలా సనాతనమైన ఆలయం. ఇక్కడ ఉన్న ఇప్పుడు సుమారు నాకు తెలిసి నాకే ఇప్పుడు 70 years ఉంటాయి. మాకన్నా ముందు మా తండ్రులు కానీ తాతలను కానీ అడిగినా కానీ ఈ ఆలయం ఎప్పుడు ఏర్పడ్డదో వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఇది సుమారు నేను అనుకుంటా 400-500 years బ్యాక్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రశస్తమైన ఆలయము, శివాలయము. మనం చూస్తున్నాం అక్కడ గర్భగుడిలో చూస్తుంటే కాస్త కుంగినట్టు, ఎక్కడైతే రామప్పలో కూడా శివాలయం కుంగినట్టుందో ఆ కింద భూమి కుంగినట్టు ఉన్నది. ప్రతి సంవత్సరం గ్రామస్తులు ఇక్కడ పెద్ద ఎత్తున కుస్తీలో పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇప్పుడు హనుమంతరావు గారు ముందుకొచ్చి మరి కేసీఆర్ గారిని వారి స్ఫూర్తితోని, ఎందుకంటే మన ముఖ్యమంత్రి మరి యాదాద్రి దేవాలయాన్ని తెలంగాణలో ఒక మంచి గుడిగా మంచి భక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి ఎట్లయితే రెనోవేషన్ చేయడం జరిగిందో హనుమంతరావు గారు కూడా ఇక్కడ అదే స్ఫూర్తితోని ఈ శివాలయంను మరి మంచిగా ఇచ్చి భక్తులకు అందరికీ అందుబాటులో ఉండాలని చేయడం చాలా శుభసూచకము. ఇక్కడ చాలామంది మరి ఇక్కడ ఏది మొక్కుకున్నా కానీ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒక నానుడి ఏంటంటే రాముడు ఇక్కడ ఈ శివాలయాన్ని ప్రతిష్టాపన చేసిన అనేది కూడా చెప్పడం జరుగుతున్నది. రాముడు అంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు కాదు కదా రాముడు మరి. కాబట్టి చాలా పురాతనమైన శివాలయము. ఈ శివాలయంలో భక్తులు చాలామంది ప్రతి సంవత్సరం వస్తారు. శివరాత్రి రోజు కూడా రావడం జరుగుతుంది. వింటున్నాం కదా, అంటే దాదాపు సార్కి 70 సంవత్సరాలు ఉంటాయి. అంతకు ముందు నుంచి వాళ్ళ నాన్నగారు కానీ తాతయ్యలు కానీ ఇక్కడ శివాలయం ఉందని అసలు ఎవరు కూడా అంచనా వేయలేకపోతున్నారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో. అంటే మనం కూడా తెలుసుకుంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీరాములు వారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా పూజలు చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతుందని చెప్తున్నారు. మనతో పాటు సీనియర్ నాయకురాలు ఆకుల లలిత గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. నమస్కారం మేడం. నమస్తే. చెప్పండి మేడం, ఇక్కడ ఆలయానికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత పురాతన ఆలయం శివాలయం. ఈ డెవలప్మెంట్ ఈ గ్రామస్తులు మరియు మన మైనంపల్లి హనుమంతన్న గారు చాలా డెవలప్ చేశారు కాబట్టి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఎమ్మెల్సీ మన కవితమ్మ గారి చేతులతో ఈరోజు ఇనాగ్రేషన్ చేయబడింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ గ్రామానికి ఒక మంచి ఇది వచ్చింది, ఎందుకంటే కళ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎందుకంటే పురాతన అనేది ఈరోజు నేను ఫస్ట్ టైం రావడము, అందులోకి వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ స్తంభాలు వంగి ఉండడము, దాంట్లో ప్రత్యేకత బాగుంది. శివుడు కూడా నచ్చింది. చాలా సంతోషం. ఈ ఊరు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేసి కూడా నేను కోరుతున్నా. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యంతో ఉండాలని. విన్నాం కదా మేడం గారి మాటల్లో. మేడం గారు కూడా ఫస్ట్ టైం రావడం జరుగుతుందని. అయితే ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే తన సొంత నిధులతో ఖర్చు చేసి ఆలయాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడం, అలాగే ఇక్కడ ఈ ఊరికే ఒక మంచి కళని సంతరించుకుంది అని చెప్పడం జరుగుతుంది.
చూసాం కదా గుడిలో ఎలా అయితే ఏర్పాట్లు చేశారో అలాగే గుడి ప్రాంగణంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత బాగా మనకి ఎంట్రన్స్లో అంటే మనకు ఫస్ట్గా మొదటిగా గుర్తుకొచ్చే దేవుడు ఎవరు, మన పూజ చేసే దేవుడు గణపతి. కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఉయ్యాలలో గణపతిని చూపిస్తున్నారు. అలాగే అక్కడ మనం వెనుక చూసుకున్నట్లయితే ఎంతో పెద్ద శివుని ప్రతిమను అక్కడ పెట్టడం జరిగింది. అలాగే శివునికి ఎదురుగా నంది, పక్కన ద్వారపాలకులలాగా 2 ఏనుగులను కూడా అక్కడ సెట్టింగ్ చేయడం జరిగింది. సెట్టింగ్ని చూస్తూ ఉంటే కనుక మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగానే ఇక్కడ ఇది కట్టారా అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యువకులే కాకుండా గ్రామస్తులు కూడా చాలామంది ఎంతో ఇష్టంగా సెల్ఫీలు దిగుతున్నారు. చిన్న పెద్దనే కాకుండా మహిళలు కూడా అందరూ కూడా సెల్ఫీలు దిగడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నది ఏంటంటే ఎవరైతే మైనంపల్లి ఎమ్మెల్యే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో హనుమంతరావు గారు, ఆయన చలవ వల్లే మన ఊరు అలాగే ఈ శివాలయము ఇంత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందేమో అని వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నవ్విపేటలో ఉన్నటువంటి తెట్టు కోశెట్టి గారు, ఆయన కూడా సీనియర్ నాయకులు. అయితే వారు ఇక్కడికి హెల్పర్స్ని పంపించడం జరిగింది గుడిలో చేసే పనుల గురించి. అయితే ఇక్కడ మనతో పాటు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎమ్మెల్యే కూడా ₹1 కోటి అన్న ముఖం చూసి మేము వచ్చాం. గుడి సేవ కోసం చేస్తున్నాము. గుడి సేవ కోసం ఓకే, మీకు మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏ ఎమ్మెల్యే కట్టిన ₹1 కోటి ఖర్చు పెట్టి మేము కూడా దేవుడి సేవ కోసము మేము కూడా ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. ఇక్కడ మాకు కూడా బాగానే ఉంది. దేవుడి దగ్గర మాకు కూడా మంచిగాలని కోరుతున్నాము. ఓకే, విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న హెల్పర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఏ ఎమ్మెల్యే కూడా ₹1 కోటి నిధులతో ఇలా ఖర్చు చేయలేదు, వీళ్ళు మొదటిసారిగా చూస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు ఎంతో సంతోషంగా గుడికి సేవ చేయడానికి వచ్చామని చెప్తున్నారు.
పాటు చెన్నపల్లి గ్రామ సర్పంచ్ అయిన సబితా సంజీవ్ రావు గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం అండి. నమస్కారం. మా నైవేపేట మండలం జన్నాపల్లి గ్రామం. మాకు పురాణకమైన శివాలయం ఉంది. మాకు తెలియకుండా 20 సంవత్సరాల క్రితము శివాలయం ఉంది. అయితే దాన్ని మొత్తం చేయడానికి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు దాన్ని చేయడానికి ముందుకు వచ్చింది. దానికి 1 కోటి రూపాయలతోని లహరి గడ కట్టిద్దామని అనుకున్నారు. తర్వాత దాన్ని కొంచెము అనేవారికంటే 1 కోటి రూపాయలు దాకా అయింది. దాంతోపాటు మరి మాకు రోడ్లకు సీసీ కెమెరాలు, లైట్లు అవన్నీ అయితే 1 కోటి దాకా ఖర్చు పెట్టారు. దాంతోపాటు మాకు ఇప్పుడు మన కవితక్క గారు, మరి ఎమ్మెల్సీ కవితక్క గారు కానీ, మాకు మా ఎమ్మెల్యే షకీల్ గారు కానీ, అన్నగారు కానీ, మరి మంత్రులు మరి అందరూ ఎమ్మెల్యే నిజామాబాదు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ మాకు ఆహ్వానితులే. మా ఈ శివాలయానికి తన ఎంతో ఖర్చు పెట్టి ముందుకు వచ్చి మా జన్నపల్లి గ్రామానికి ఇచ్చేసినట్టు మా ఊరు అల్లుడైనా తన ఎంతో అభివృద్ధి చేయగలుగుతున్నారు. మాకు జన్నపల్లి మేము ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. తన గురించి మా విలేజ్ని అంత డెవలప్ చేసిండ్రు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకెళ్ళిండ్రు. ఆ మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు మా యొక్క ధన్యవాదాలు చెప్తూ प्रियमेधा स्वर्षतार्चन्तु पुत्रिकावतपूर्ण दुष्टवर्षता हर्षद प्रार्चता महागणाधिपतये नमः यजमान्यस्य
उपात्त समस्त चतुर्दक्ष द्वारा परमेश्वर बुद्धिस्य परमेश्वर प्रीत्यर्थम यजमान्यस्य श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य नीलगिरि गोत्रोद्भवस्य दंडु वंशोद्भवस्य चंद्रशेखर नामधेयस्य धर्मपत्नी लक्ष्मी सौभाग्यवती नीतू किरण नाम्न्याः यजमान्यस्य कृष्ण चैतन्य नामधेयस्य रघुवंशी नाम्न्याः ऋषिता नाम्न्याः अनुश्रिका नामधेयस्य सह कुटुंबस्य सपरिवार्यस्य सभान्धवस्य श्री पार्वती राजराजेश्वर स्वामी देवता परिपूर्ण कृपा कटाक्ष वीक्षण परसिद्ध्यर्थम यजमान्यस्य सह कुटुंबानां सपरिवाराणां सपुत्रिकाणां सभान्धवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयायुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं निरंतर धर्मता सिद्ध्यर्थं श्री पार्वती राजराजेश्वर स्वामी देवता उद्दिश्य पार्वती राजराजेश्वर स्वामी देवता प्रीत्यर्थं संकल्पित कर्म यथाशक्ति अर्चन पूजने विनियोगः। ओम हिरण्यपात्रं श्रीजातवेदो गामश्वं पुरुषं जगदुः अभिप्रदग्रतागै श्रियामा परिपादय पार्वती राजराजे नीराजनदीपं दर्शयामि रक्षान् धारयामि नमस्कारान् करोमि सन्तत श्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु गृह्णवन्तु नमस्कारान् करोमि। मनोमुञ्चन्त्वगमसः परमेश्वर परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु सर्वत्र विजय। నిజామాబాద్ జిల్లా నగర మేయర్ అయినటువంటి ధర్మగిరి కిరణ్ గారు మనతో ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడదాం. మన గుడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? నమస్కారం మేడం. నమస్తే మేడం. చెప్పండి, మరి గుడికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో నవీపేటలో జన్నపల్లి గ్రామంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం తలపెట్టడం నిజంగా మేమందరం కూడా హనుమంతరావు గారికి మేమంతా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇలాంటి కట్టడాలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి, చాలా పురాతనమైనటువంటివి. మరి అవి ఈ రోజుల్లో మరి ఎంతో విధ్వంసంలో ఉండిపోయి ఉన్నాయి. చాలా మటుకి వాటిని ఎవరు పట్టించుకోక మరి చూడక అవన్నీ కూడా పురాతనమైపోయి మనుషులు చూసే విధంగా లేకుండా కళావిఘ్నంగా తయారయ్యాయి. కాబట్టి మరి ఇలాంటి ఒక గొప్ప సంకల్పం చేసుకొని మరి భగవంతుడే ఆయనకు చెప్పినట్టుగా మరి ఆయన సంకల్పం చేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం, ఈ పురాతనమైనటువంటి ఈ శివాలయాన్ని పునరుద్ధరించి మరి ఇంత చక్కగా నిర్మించినందుకు మరి నిజంగా భగవంతుడే మనకి చెప్పాడేమో. మరి ఆయన వల్ల ఆయన కుటుంబమే కాదు మా అందరికీ కూడా ఇంత భాగ్యాన్ని కలిగించారు. చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. మరి ఎందుకంటే మన భారతదేశమే ఇలాంటి ఎన్నో ఆలయాలకు నిలయంగా ఉంది. ఎంతోమంది రాజులు, ఎంతోమంది సామ్రాజ్యాలు ఇక్కడ మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇంకా ఆలయాలను చాలామంది ఇలాంటి గ్రహించి మరి ఇలా పునరుద్ధరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చినందుకు నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. జై భారత్. ఓకే, విన్నాం కదండి మేడం గారు మాట్లాడారు. ఏంటంటే ఇలాంటి పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఇప్పుడు ఎలా అయితే ఎమ్మెల్యే గారు మరి అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి హనుమంతరావు గారు ఇక్కడికి వచ్చి మరి శ్రద్ధ తీసుకొని గుడిని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాగే ఇంకా మరికొన్ని దేవాలయాలు కూడా పురాతనలో ఉన్నాయి. కాబట్టి అలాగే కొందరు ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా వేరెవరైనా సరే వాళ్ళు కూడా పట్టించుకుంటే ఇలాంటి గుడులు ఇంకా వెలుగులోనికి వస్తాయని చెప్పడం జరుగుతుంది.
మనతో పాటు వినోలా పిఎస్సిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ అయినటువంటి బాగర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు మా వినోలా పిఎస్సిఎస్ పరిధిలోని జన్నపల్లి గ్రామంలో మా నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు మా జన్నపల్లి గ్రామంలో శివాలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న శుభ సందర్భంగా మేము ఆయనకు మా నైపేట మండల ప్రజల తరఫున నేను ఒక మైనార్టీ వర్గానికి చెందినవాడైనా ఆయన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, మానవులం అనుకునే వాళ్ళం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజల్లో మనకు గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను మైనంపల్లి అన్నకు కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. నిజామాబాద్ నుంచే కాకుండా అలాగే హైదరాబాద్ నుంచి ఆల్బమ్ నుంచి సీనియర్ నాయకులు మన రాజసింహారెడ్డి గారు, అలాగే వారితో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నించారు. నమస్కారం సార్. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా? సర్కిల్ ప్రెసిడెంట్ కోడారెడ్డి గారు, అదేవిధంగా మా డివిజన్ జనరల్ సెక్రటరీ బలవంత్ రెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ వైస్ ప్రెసిడెంట్ సూర్యకిరణ్ గారు, ప్రిన్సిపల్స్ గారు, తర్వాత మా టీఆర్ఎస్ సీనియర్ లీడర్ నాగేశ్వర గారు, మేమందరం కలిసి మరి ఈరోజు మన మైనంపల్లి హనుమంతరావు గారు ఏదైతే శివాలయాన్ని పునర్నిర్మించి దీన్ని దర్శించుకోవడానికి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా నేను కూడా అద్భుతమైన కట్టడాన్ని మన పునర్వైభవం తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆలయ చరిత్ర చూసినట్లయితే దాదాపు 1700 సంవత్సరాల క్రితం శ్రీరామ జన్మమూర్తి శివలింగాన్ని ఆవిష్కరించినట్టు మరి ఆలయం అంతా కూడా పరిసరం కూడా చాలా బాగా లేకుంది. దీనంతా కూడా పెద్దలు హనుమంతరావు గారు ఇక్కడ మా మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి వారి యొక్క ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఇక్కడనే ఉన్నది. మరి వారి యొక్క అత్తగారు కూడా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కోరిన మేరకు మరి దీన్ని కూడా నియామకం చేశారు, పునర్నిర్మాణ పనులు చేశారు. దాదాపు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వారికి దైవభక్తి అక్కడ కూడా చాలా గుళ్ళకు కూడా డొనేట్ చేసి వారు ముత్యాలమ్మ భక్తులు మైనంపల్లి హనుమంతరావు మరి వారు ఆ రకంగా ఇంత మంచి ఆలయాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించడం చాలా సంతోషం. మేము కూడా మా ప్రాంతంలో కూడా ఆయన చాలా గుళ్ళకు కానీ టెంపుల్స్ కానీ సహకరించడం మరి అదేవిధంగా వారికి భగవంతుడు అదేవిధంగా ఎప్పటికి కూడా అది భక్తి భావం అందియాలని చెప్పి కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం మేడం.
గోల్డల్వాల్ శ్రీ లక్ష్మీనగర్ కాలనీ అధ్యక్షుడు. నా పేరు వి నాగేశ్వరరావు. మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి శాసనసభ్యులైనటువంటి వారు ఒక వాస్తవంగా చూడాలంటే మా మల్కాజ్గిరి లోపలనే ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, యువనాయకుడు. చాలా అద్భుతమైన చరిత్ర. ఈ శివాలయాన్ని పునర్నిర్మాణం చేసే దాని లోపల ఆయన పాలు పంచుకొని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి చరిత్రను సృష్టించినట్టుగా మేము అల్వాల్ నుంచి ఇక్కడికి వచ్చి అట్లా చూడగానే మాకు అట్లా భావిస్తుంది. ఉత్తర భారతదేశం లోపల అమర్నాథ్ విగ్రహాన్ని సందర్శించుకున్నటువంటి వాళ్ళు ఏ పుణ్యాన్ని అయితే పొందుతున్నారో అదేవిధంగా మన తెలంగాణ లోపల దక్షిణ భాగాన ఉన్నటువంటి ఈ నిజామాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి జన్నాపల్లి గ్రామం లోపల ఈ ఎప్పుడో నిర్మించినటువంటి శివాలయాన్ని దాన్ని పునర్నిర్మాణం చేసి అత్యాధునాతనమైనటువంటి శివాలయంగా గుర్తింపు పొందే విధంగా వచ్చే శివరాత్రి యొక్క ఉత్సవాలను వైభవపేతంగా చుట్టుముట్టు ఉన్నటువంటి జనాలు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా ఆయన కొనియాడే విధంగా దీన్ని నిర్మాణం చేసారు. చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి హనుమంతరావు గారు మరి సార్తో మాట్లాడారు. నమస్కారం సార్. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ సొంత ఎమ్మెల్యే మీ ఊరికి ఇంత మంచి గుడిని కట్టించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? హనుమంతరావు కట్టలేదు, 500 సంవత్సరాలు కట్టించి అభివృద్ధి చేసిండు అంతే. అంటే సార్ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మీ అల్లుడు గారు అయినటువంటి హనుమంతరావు సార్ గారు పట్టించుకున్నారు కదా, అందుకే ఎలా బాగుంది, బాగా అభివృద్ధి అయింది. చాలా గ్రామాలకు తెలుస్తుంది, చాలా జనాలు బాగా వచ్చారు. గుడిపేది ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి శివరాత్రి ఉందనుకోలేదు. జనపల్లిలో ఇటువంటి టెంపుల్ని అభివృద్ధి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు నిజంగా ధన్యుడు అనుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంత మంచి మైనంపల్లి హనుమంతరావు గారు ఈ యొక్క ఊరికాడ ఉండి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక పండుగ వాతావరణంలాగా ఉన్నది. మేము అక్కడికి చూస్తున్నాం,
మొత్తం సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా ఈవెన్ ఈ విలేజే కాదు, సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వరకు రోడ్ ఎంబడి కూడా టోటల్ ఒక పండుగ వాతావరణం ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఊరు ప్రజలు కూడా ఎంతో సంతోషించవలసిన విషయం. ఇది ఒక కాంపౌండ్ వాల్ కట్టి, ఈ షెడ్ కట్టి, ఈ ప్లాట్ఫామ్ కట్టి ఇదంతా మా అన్నగారు అభివృద్ధి చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఊరికి ఒక నాయకుడు ఉంటే చాలనే మన పూర్వకాలంలో చెప్తుంటారు. అటువంటి నాయకుడు ఈ ఊరికి దొరికాడు. అది అదృష్టం. అంతేకాకుండా మా మల్కాజ్ కూడా ఇదే విధంగా అభివృద్ధి చేస్తాం. మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నాం. మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మనతో పాటు దాదానగర్ విఠలరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మరి ఇక్కడ ఎంతో పురాతనమైన ఆలయాన్ని నిర్మించారు కదా, మరి పునఃప్రారంభించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? జనపల్లిలో శివాలయం, పురాతన శివాలయం మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారు స్వచ్ఛంద సంస్థ 1.5 కోటి ఖర్చు పెట్టి మరి ఇక్కడ నిర్మించడం జరిగింది, పునర్నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈరోజు పెద్ద హల్చల్గా ఉంది. ఒక 1000 కార్లతోని 3000 బైకులు పెద్ద ఎత్తున మాధవనగర్ నుంచి ర్యాలీ కూడా తీయడం జరిగింది. మరి ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామ భక్తులు కూడా చాలామంది వచ్చారు. మరి మనసు ఉంటే మార్గం ఉండదు అన్నట్టు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు డబ్బున్న దైవభక్తి కావాలి. మరి ఆ దైవ చింతన, దైవభక్తి ఉన్న దైవాంశ సంభూతుడు మరి హనుమంతరావు గారికి ఈ జిల్లా తరఫున, జనపల్లి గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంకెన్నో ఇట్లా మరి ఆలయాలు నిర్మించి శివాలయం ద్వారా, శివుని ద్వారా ఈ రాష్ట్రం ఆకుపచ్చ ఉండాలని, ఆరోగ్య తెలంగాణ ఉండాలని, బంగారు తెలంగాణ సాధించాలని కోర్చు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
చెప్తూనే ఉంది. చెప్పండి సార్, మరి పురాతన ఆలయాన్ని నిర్మించారు కదా, మరి ఎమ్మెల్యే గారి గురించి అలాగే గుడి ఎమ్మెల్యే గారు మా హోదానికి అల్లుడవుతాడు. ఈ జన్నేపల్లి గ్రామానికి ముఖ్యంగా అల్లుడవుతాడు. అనేక మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ పురాతనమైన ఆలయాన్ని ఒక మార్చేసి ఒక చరిత్ర సృష్టించి వారికి నేను హోదాన్ ఎమ్మెల్యేగా ఒక తమ్ముడుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నిజామాబాద్ ఎమ్మెల్యే తరఫున ఎంపీ తరఫున అందరి తరఫున హైదరాబాద్ ఎంపీ తరఫున మైనంపల్లి హనుమంతరావు గారు జన్నపల్లి గ్రామం నుంచి వారి అత్తగారి ఇల్లు కాబట్టి ఇక్కడ పురాతనమైనటువంటి శివాలయాన్ని ఇంతకుముందు పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి ఇక్కడ జన్నపల్లి గ్రామస్తులు అన్న మాట ప్రకారంగా ఈరోజు నిర్మించి మరి కవితక్కని ఇక్కడికి తీసుకుని జిల్లా ప్రతినిధులందరూ కూడా వారికి Thank you.
మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు అన్న హనుమంతరావు గారు దానికి పునరుద్ధరించి ఈరోజు కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం పెట్టి ఈ ఆలయాన్ని కట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్మశాన వాటికలు కట్టిస్తున్నాం, దాంట్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సమాధి కట్టడానికి చేస్తున్నామని చెప్పడం జరిగింది. చాలా సిగ్గుచేటు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ అన్నదమ్ముల గురించి మీరు మాట్లాడుతున్న మాటలు చాలా నిజంగా చాలా బాధ పెడతా ఉన్నాయి. ఇటువంటి మాటలు దయచేసి మాట్లాడద్దు. మళ్ళా హనుమంతన్న గారు మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గౌరవ ఎమ్మెల్సీ అక్క కవితక్క గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా జన్నేపల్లి గ్రామంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మళ్ళీ ఈ ఆలయానికి మేము నడుచుకుంటూ వచ్చినాం. దారి చాలా మంచిగా ఇప్పుడైతే టెంపరీ హనుమంతన్న సొంతంగా వారి పైసలు పెట్టి చేసిండ్రు. మళ్ళీ అక్క కవితక్క గారు మళ్ళీ మీ యొక్క నిధులతోని ఈలో అత్యంత పురాతనమైనటువంటి శివాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి గత 16 సంవత్సరాల నుంచి కూడా సంకల్పం తీసుకొని ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ప్రయత్నించి సంపూర్ణం చేసుకొని మరి వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవడం అన్నది అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతన్న గారు చేయడం అన్నది చాలా సంతోషం. వారు చేసినటువంటి ఈ మొత్తం ప్రయత్నానికి, వారి యొక్క సంకల్పానికి మనస్ఫూర్తిగా బోధన్ ప్రజల పక్షాన, జన్నపల్లి గ్రామస్తుల పక్షాన ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పునరుద్ధరించి ఈ గ్రామానికి ఒక వన్నె తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు షకీల్ గారు అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ జన్నపల్లి గ్రామాన్ని మండల హెడ్ క్వార్టర్గా చేయాలని చెప్పి వారు జన్నపల్లి గ్రామస్తులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని సాధించుకుంటాం. జన్నపల్లి అభివృద్ధికి బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జన్నపల్లిలో ఏదైతే ఎమ్మెల్యే గారు మరి ఇంత ప్రెస్ సాక్ష్యంగా కోరినారు, సీసీ రోడ్ ఇవ్వాలి, లైటింగ్ ఇవ్వాలని. ఇక్కడ ఇంతమంది వచ్చినాం. మా గణేష్ అన్న గారు వచ్చిండ్రు, జీవన్ రెడ్డి గారు వచ్చిండ్రు, అక్క ఆకుల లలితక్క గారు వచ్చిండ్రు, బీబీ పాటిల్ అన్న గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు, దయానంద్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఇంతమంది ప్రజాప్రతినిధులం, బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందరం తలుచుకుంటే తప్పకుండా ఈ గుడి అభివృద్ధిలో తలా ఇంత వాటా వేసుకుంటాం. 1.5 కోటి అవుతుందని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆ డబ్బును సమకూరుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జన్నపల్లి గ్రామస్తులందరికీ కూడా ఇంత మంచి శుభకార్యంలో పాల్పంచుకునే అదృష్టం కలిగినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి కర్తాధర్తగా వ్యవహారం చేసినటువంటి హనుమంతన్న గారికి, మొత్తం దగ్గరుండి సమన్వయం చేసుకున్నటువంటి షకీల్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని జన్నపల్లి గ్రామంలో ఉన్నాం కదా. మరి పొద్దు నుంచి చూసుకుంటే కనుక భక్తుల సవ్వడితోనే ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మరి ఇక్కడ పొద్దున్న నుంచి చూసినట్లయితే భక్తులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. అయినా కానీ ఇక్కడ గుడి చాలా జనంతో, భక్తులతో నిండిపోయి ఉంది. అలాగే ఈరోజు ఎమ్మెల్సీ కవిత, అలాగే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఇక్కడికి వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే అయితే మరి ఈ గుడి గురించి తెలుసుకుంటే కనుక ఇది ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే త్రేతాయుగంలో రాముడు ఇక్కడికి వచ్చి ఆ పూజలు చేసినట్టుగా కూడా పురాణాలు చెప్తున్నారు. ఇక్కడే ఏమంటారు పెద్దవాళ్ళు కావచ్చు, తాత లాంటి వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటి అంటే అప్పుడు
అప్పటి కాలంలో త్రేతాయుగంలో రాముడు వచ్చి స్వయంగా ఇక్కడ ఈ స్వయంభూ లింగానికి పూజ చేసినట్టుగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇంకొక కథనం కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా ఒక స్వల్పము పాము ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటుందని చెప్తున్నారు. అలాగే కొందరికి కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఈ గుడి ఆలయాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకవైపుగా వంగి ఉండడం జరుగుతుంది. ఎందుకు అని అంటే అది కూడా అప్పటి కాలంలో దొంగలు వచ్చేసి ఇక్కడ కొంచెం విధ్వంసం సృష్టించడంతో ఇక్కడ ఏదైతే శివుని ముందర నంది ఉందో నంది గట్టిగా అరవడంతో పాటు ఇక్కడున్న శబ్దానికే వైబ్రేషన్స్తోని భూకంపంలాగా వచ్చి గుడి దగ్గర అది ఒక పక్కన ఒరిగిపోయిందని కూడా చెప్తున్నారు. అయితే అది అలాగే ఒరిగిపోయి ఉన్న దానిని కదిలించకుండా ఈ గుడిని మళ్ళీ పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరారంట. ఒకవేళ దాన్ని తీసేస్తే కనుక ఏదైనా అపచారం జరుగుతుందేమోనన్న భయంతో గ్రామస్తులు అలా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరుకున్నారో అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి గారి హనుమంతరావు గారు కూడా అదేవిధంగా గ్రామస్తుల కోరిక మేరకే ఈ గుడిని వాళ్లకు నచ్చినట్టుగా తీర్చిదిద్దడం జరిగిందని తన సొంత ఖర్చులతోని ₹1 కోటి విలువ చేసే నిధులతో తన సొంత డబ్బులతోని ఈ గుడిని నిర్మించారని చెప్తున్నారు. ఎప్పటికీ కూడా ఈ గ్రామస్తులు హనుమంతరావు గారికి అలాగే ఎమ్మెల్సీ కవితక్కకి కావచ్చు, ఇప్పుడు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ గారికి వీళ్ళందరికీ కూడా రుణపడి ఉంటామంటున్నారు. ఈ గుడి వలన జన్నపల్లికే కాదు నవీపేట నిజామాబాద్ అందరికీ